అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పలుకే బంగారమాయన. కార్తీక పురాణంలో 4వ అధ్యాయంలో దీపారాధన మహత్యం గురించి వివరింపబడుతుంది. మిథిలా నగరాధీశ పరిపూర్ణంగా పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన ప్రభావం గురించి చెబుతాను, శ్రద్ధగా విను అని వశిష్ఠ మహర్షి దీపారాధన ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ ఏ ఆశయాలు సఫలీకృతం కావాలని కాంక్షిస్తూ చేయాలో వివరించారు. రాజర్షి కార్తీక మాసంలో గోపురద్వారం వద్ద కానీ, శివలింగం ముందు కానీ, నదీ తీరాన కానీ దీపాన్ని వెలిగించాలి. ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నూనెతో కానీ, ఆఖరకు ఆముదంతోనైనా కానీ దీపాన్ని వెలిగించాలి. పుణ్యం కొరకు కానీ, ప్రసిద్ధి కొరకు కానీ, గొప్ప కోసం కానీ, కోరికలీడేరందుకు కానీ, ఎందుకైనా కానీ, తెలిసి కానీ తెలియక కానీ వెలిగించే వారికి దీపారాధన ఫలితం కలుగుతుంది. దీపాన్ని ఎగదోసి ప్రజ్వలింపచేసిన దీపారాధన చేసిన ఫలితం సిద్ధిస్తుంది. ముక్తి, ఈప్సిత సిద్ధి కలుగుతుంది. రాజా, పూర్వం పాంచాల దేశపు రాజుకు సమస్త భోగభాగ్యాలున్న సంతానము లేని కొరత రాజదంపతులను ఎంతగానో కృంగదీసింది. వారు ఎన్నో దాన ధర్మాలు చేశారు. చివరికి ఆ రాజు గోదావరి నదీ తీరాన తపస్సు చేయడం ప్రారంభించాడు. మహారాజు తపస్సు చేస్తూ ఉండగా పిప్పిల మహర్షి అటుగా రావడం తటస్థించి రాజునుద్దేశించి తపస్సు ఆచరిస్తున్న కారణాన్ని తెలుసుకున్నాడు. రాజా, ఈ కార్తీక మాసంలో జపతపాదులు కన్నా నిత్య దీపారాధన చేస్తే నీ కోరిక నెరవేరుతుందని చెప్పాడు. అంతటా ఆ రాజు రాజధానికి వెళ్ళి శివప్రీతిగా పూజలు పునస్కారాలు చేసి నిత్యం దీపారాధన చేశాడు. భగవత్ కృప వలన రాణి గర్భవతి అయ్యింది. 9 మాసాలు పూర్తయ్యాక పుత్రుణ్ణి కనింది. రాజదంపతులు, ప్రజలు ఎంతగానో సంతోషించారు. రాజ్యమంతటా కార్తీక వ్రతం ఆచరించేలా ప్రజలను హెచ్చరించాడా రాజు. బాలునికి శత్రజిత్తు అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచి పెద్దవాణ్ణి చేశారు. అతిగారాభం వల్ల శత్రజిత్తు దుర్వ్యసనాలకు లోనయ్యాడు. దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉండేవాడు. పెద్దల్ని ధిక్కరించడం, గురువులను ఎదిరించడం, వేశ్యలను మరగడం కారణంగా అతడంటే అందరికీ జుగుప్సగా ఉండేది. ఆ నగరంలో బ్రాహ్మణ ఇల్లాలు మంచి అందగత్తె ఉండేది. ఒకనాడు శత్రుజిత్తు ఆమెను చూసి మోహపరవశుడయ్యాడు. ఆమెను సమీపించి తన ప్రేమను వెల్లడించి తనను ఆనందింపచేయవలసిందిగా కోరుకున్నాడు. అందచందాల అన్నుల మిన్న అయిన రాకుమారుని వయోరూప లావణ్యాలకు మురిసి అతనితో ఆమె పొత్తుకు అంగీకరించింది. నాటి నుండి వాళ్ళు ప్రతిరోజు సంకేత స్థలాలలో కలుసుకుంటూ ఉండేవారు. క్రమక్రమంగా నలుగురికి వీరి పొత్తు తెలిసింది. భర్త కూడా పసిగట్టాడు. వీళ్లను వధించాలని కక్షబూనాడు. సమయం సందర్భం సానుకూలమనర్చుకోవాలని నిరీక్షించసాగాడు. ఆనాడు కార్తీక పౌర్ణమి, సోమవారం. రాకుమారుడు, బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో కలుసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి లేచి తన ప్రియుణ్ణి కలుసుకోవడానికి బయలుదేరిన తన భార్య వెనుక కత్తి తీసుకొని బయలుదేరాడు ఆ విప్రుడు. పాడుబడిన దేవాలయంలో కన్నుగానని కటిక చీకటిగా ఉన్నందువలన రాకుమారుడు చిన్న దీపమైనా గాని ఉంటే బాగుండు అనుకున్నాడు. బ్రాహ్మణ స్త్రీ తన చీర చెంగు చింపి వత్తిని చేసింది. రాకుమారుడు అవతలకు వెళ్ళి ఆముదం తెచ్చాడు. ఆలయంలో గల దీపపు కుందిలో నూనె పోసి వత్తిని చేసి వెలిగించారు. ఆ వెలుగులో వాళ్ళు సరస సల్లాపములందుండగా విప్రుడు అదను చూసుకొని దగ్గరకు వచ్చి వారిద్దరి మెడలు నరికివేశాడు. తదుపరి తాను కత్తితో పొడుచుకొని మరణించాడు. కైలాసము నుండి శివదూతలు, యమలోకము నుండి యమకింకరులు వచ్చారు. రాకుమారుణ్ణి, బ్రాహ్మణ స్త్రీని శివదూతలు తమ వెంట కైలాసానికి తీసుకువెళ్ళుటకు రథం ఎక్కించుకున్నారు. యమభటులు పాశంతో విప్రుణ్ణి కట్టి తమ వెంట తీసుకుని నరకానికి బయలుదేరారు. అంతా విప్రుడు యమభటులను ఉద్దేశించి, అయ్యలారా, సదాచార సంపన్నుడనైన నన్ను నరకానికి, చెడు నడతలు గలవారిని కైలాసమునకు తీసుకువెళ్లడం మీకు తగునా? చెడ్డవాళ్లకు గౌరవమును సమకూర్చుట, మంచివారికి దుర్భర శిక్ష ఏమిటని ప్రశ్నించాడు. అంతటా శివభక్తులు, విప్రోత్తమ, నీవు పలుకులు యుక్తము కావు. కార్తీక పౌర్ణమి సోమవారం శివాలయంలో దీపారాధన చేయుట వలన వీరు సర్వపాపములు పోగొట్టుకున్న వారై పుణ్యలోకములకు పోవుటకు అర్హులైనారు.
నీవు సత్ప్రవర్తన కలవాడివైనను దీపారాధన వల్ల పునీతులైన ఈ దివ్యాత్మలను వధించి పాపాత్ముడవైనావు. అందుకే నీకు యమలోక దండన అని తెలిపారు. ఆ మాటలు విన్న రాకుమారుడు ఆ దూతలను ఉద్దేశించి, అయ్యలారా, మీ మాటలను కాదనగలవాడను కాను. మేము ముగ్గురము ఏకకాలంలో శివసాయుధ్యములో చనిపోతిమి. కార్తీక మాస దీపారాధన ప్రభావం వల్ల మా పట్ల ఈ వ్యత్యాసము కలిగినది. దీపారాధనకు తైలమును జతకూర్చి శివసన్నిధిలో జ్యోతిని ప్రజ్వరింపజేసిన నేను నాకు సంప్రాప్తించు పుణ్యఫలములో కొంత ఆ విప్రునకు ధారపోసెదను. మా ముగ్గురిని శివసన్నిధికి తీసుకుపొమ్మని వేడుకొని దీపతైలాన్ని సమకూర్చిన ఫలితాన్ని విప్రునకు ధారపోశాడు రాకుమారుడు. పవిత్రులైన ఆ ముగ్గురిని కైలాసానికి తీసుకువెళ్ళి మోక్షసిద్ధిని కలుగజేశారు. బ్రాహ్మణ దంపతులకు రాకుమారునికి దీపారాధన మహత్యం వలన మోక్షసిద్ధి ప్రాప్తించినది. కార్తీక మాసంలోని 4వ రోజు పారాయణ భాగం సమాప్తమైనది. 5వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.